ఇసుక విషయంలో ఏపీ కూటమి సర్కార్ చెప్తున్నది అక్కడ జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ నిబంధనలను పాతరేసి ధనర్జానే ధ్యేయంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికార అనుమతులున్న ర్యాంపుల్లోనే అడ్డగోలు వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే నాతుడే లేదు. ఎమ్మెల్యే అండదండలతో అన్ని ర్యాంపుల్లోనూ సెమీ మెకనైజ్డ్ రీచ్లలో భారీ యంత్రాలతో నది గర్భానికి విచ్చలవిడిగా తూట్లు పొడుస్తున్నారు. ఇక నిత్యం లక్షల విలువైన ఇసుకను తరలిస్తూ పేదోడి సొంతింటి కలలపై నీళ్లు చల్లుతూ జేబులు నింపుకుంటున్నారు. ఈ తతంగమంతా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరుగుతుంది. అక్రమార్కుల వెనుకల ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండటంతో అధికార యంత్రాంగం చూసి చూడనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఓపెన్ రీచ్లలో బిల్లులు లేకుండా పర్యవేక్షణను పక్కను నెట్టేసి దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అండదండలతో ఇసుక మాఫియా అంతా కూడా తమ ఇష్టం ఉన్నట్లు ఇసుకను తరలించుకుపోతూ కోట్లు దండుకుంటున్నారని స్థానికులు కోడై కూస్తున్నారు. ఎమ్మెల్యే కనుసన్నలోనే సింగవరం, రఘుదేవపురం, మునికూడలి అలాగే కాటవరం గ్రామాల్లో ఇసుక ర్యాంపుల వద్ద అక్రమాలను జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఆయన అండతోనే మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతమంతా కూడా ఇసుక అక్రమార్కులకు అండగా మారిందని గుసగుసలు వినపడుతున్నాయి. ఇక సింగవరం, రఘుదేవపురంలో సుమారు 5 ఇసుక ర్యాంపులు ఉండగా అనుమతులకు మించి భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని ప్రజలు చెబుతున్నారు. మునికూడలి ర్యాంపులో నది గర్భాన్ని చింద్రం చేస్తూ తవ్వకాలు సాగుతున్నాయని, కాటవరంలో 2 ర్యాంపుల ద్వారా రాత్రింబవలు ఇసుక తరలిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యే అండ ఉండటంతో కేవలం నది గర్భంలోనే కాకుండా పట్టదారు భూముల పేరుతో పూడికతీత అనుమతులు పొంది పరిమితికి మించి లోతుకు తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే నాతుడు లేడు. భూగర్భ జలాలు అట్టడుగు పడిపోవడానికి ఇది ప్రధాన కారణమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం నిర్ణీత పరిమితిలోనే ఇసుకను తరలించాలి. కానీ ఇక్కడ ప్రతి లారీపై అదనపు లోడు వేసి రవాణా చేస్తున్నారు. ఇక దీంతో గ్రామాల గుండా వెళ్లే అంతర్గత రహదారులు భారీ వాహనాల దాటికి పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు వాపోతున్నారు. సెమీ మెకనైజ్డ్ యంత్రాలు మాత్రమే అనుమతున్న ర్యాంపుల్లో దర్జాగా 2-3 భారీ యంత్రాలు వినియోగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా 10 నుండి 20 అడుగులకు పైగా లోతున నది గర్భాన్ని తవ్వేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉన్నతాధికారుల వరకు వెళ్తే వారి ఆదేశాలతో స్థానిక అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలతోనే ఈ అక్రమ వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే ఏదైతే ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఇక్కడ సీతానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం అయితే మాత్రం పూర్తిగా కూడా ఇసుకని అయితే మాత్రం యథేచ్ఛగా అక్రమార్కులు అయితే మాత్రం దోచుకుపోతున్న పరిస్థితి. అరాకొర పర్మిషన్తో అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ర్యాంపుల్లో అయితే మాత్రం పట్టా ల్యాండ్ ఉన్నాయని చెప్పేసి అధికారులను మోసం చేస్తూ, అదే విధంగా పూర్తిగా కూడా రాజకీయ అండదండలతో అయితే మాత్రం ఇక సీతానగరం మండలంలో రఘుదేవపురం, అదేవిధంగా ముగ్దల్లా, అదేవిధంగా మునికోడలి ఇటువంటి గ్రామాల్లో అన్నిటిలో కూడా పూర్తిగా ర్యాంపులు అయితే ఉన్నాయి. సామాన్యుడికి ఇప్పుడు ఇసుక దొరకాలంటే పూర్తి స్థాయిలో ఇసుక అయితే మాత్రం ఎక్కడ కూడా కలపడ్డ పరిస్థితి. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఎన్నిసార్లు ర్యాంపుల చుట్టూ కూడా ఏదో తూతు మంత్రంగా చర్యలు చేపడతారు తప్ప ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ ఇసుక అక్రమార్గం చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారికి అయితే మాత్రం ఆడిందాట పాడింది పాటగా చెప్పవచ్చు. అయితే సుమారుగా మన విజువల్స్ లో చూస్తున్నట్టుగా బీఆర్కే ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూపిస్తున్నట్టుగా ఏదైతే ర్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో ర్యాంపు మొదటిగా ఇంచుమించుగా సుమారుగా 50 అడుగులు, ఇంచుమించుగా ఒక 100 అడుగులు మీటర్ దూరంలో ఎక్కడ కూడా ఇక్కడ జేసీపీలతో అయితే మాత్రం పూర్తిగా కూడా ఎక్కడ ఇసుకనైతే మాత్రం తవ్వకూడదు. కానీ ఎవరైతే అక్రమార్కులు అయితే ఉన్నారో పట్టా భూముల్లో కొంతమంది పట్టా భూములు ల్యాండ్లు ఉన్నప్పటికీ మరికొందరు అక్రమార్కులు ఇదే చదురుగా చేసుకుని ఎదురైతే ఇసుక ర్యాంపులు స్టార్టింగ్ లోనే పూర్తిగా కూడా దాని భూగర్భ జలాల్లో యొక్క భారీ యంత్రాలతో పూర్తిగా కూడా జేసీపీలతో పూర్తిగా తవ్వేస్తూ అక్కడ నీరు కూడా వస్తున్నా సరే పూర్తిగా ఇసుక తవ్వేసి ఈ రోజు అయితే మాత్రం స్టాక్ చేసుకుని సొమ్ములు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఎలా జరుగుతుంది? అయితే ఎప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇసుక అనేది పూర్తిగా ఈ గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా మంచి ఉచ్చు లాంటి ఇసుక అయితే మాత్రం గోదావరి ప్రాంతాల్లో జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ గోదావరి ప్రాంతాల ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, అదే విధంగా పూర్తి గ్రామాల్లో అయితే మాత్రం ర్యాంపులు కూడా ఇక్కడ నుంచే భారీ స్థాయిలో భారీ అధిక లోడింగ్తో కాసులు కక్కుర్తిపడుతూ ఈ అధికారులు ఏదైతే పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు మామూలు మొత్తులో కూడా వారిని ఎదివేస్తూ కూడా
మామూలు చూపిస్తూ కూడా వారిని అయితే అదుపులో ఉంచుకుంటూ అర్ధరాత్రి 24 గంటలు కూడా రై రై రేయమంటూ కూడా ర్యాంపుల్లో అయితే మాత్రం జనాలకి కంటి మీద కులుకు లేకుండా ఈ ఇసుక అక్రమార్కి అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఇసుక మైనింగ్ సంబంధించిన అధికారులు కానివ్వండి, ఏదైతే జిల్లా యంత్రాంగం, జిల్లా రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదంటే ప్రజలు ఒకటిగా గుర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు ఎంత అన్యాయంగా అక్రమంగా ఏ ప్రభుత్వం వచ్చినా, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వైసీపీ నాయకులుగా ఫాలోఅప్ చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా అదే విధంగా తదు జరుగుతుంది. అక్రమార్కులు ఎక్కడ కనపడినా పూర్తిగా వారికి ఏదైతే తోలు తీస్తాడో సీఎం చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ కూడా ఈ నాయకులు అయితే మాత్రం పక్కదావని పెడుతున్నారు. యథార్థంగా కోట్ల రూపాయలు అయితే మాత్రం పూర్తిగా ఆ యొక్క జేబుల్లో నింపుకోవడానికి అయితే మాత్రం అక్రమార్కులతో చేతులు కలుపుతూ రాజకీయ నాయకుల అండదండలతో ఇక్కడ ఏదైతే అధికారులకు ఆమ్యామ్యాలు పూర్తిగా అందిస్తూ కూడా ఏదో అర్ధరాత్రి 6 దాటిన తర్వాత కూడా ఏదైతే మన బీఆర్కే ప్రతినిధులు కూడా మన విజువల్స్ చూపెట్టుగా ర్యాంపుల్లోకి అర్ధరాత్రి 6 గంటలకు కూడా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జేసీపీలు అక్కడే ఉన్నాయి, లారీలు అక్కడే ఉన్నాయి, అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఈ ఇసుక మాఫియా సంబంధించిన వారు సంబంధించిన దందా కూడా అక్కడే ఉన్నా కూడా వారు ఏంటంటే చల్లజన పరిస్థితి. ఎప్పుడైతే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు ఏదైతే ఆ సమయంలో వెళ్ళినప్పటికీ ఎక్కడికక్కడ మిషన్లు ఆఫ్ చేసి సైడ్కి వెళ్ళిపోయి టైం అయిపోయింది ఏమీ లేదన్నట్టుగా మసిబుసి మాడికే చేస్తున్నారు తప్ప మరలా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఎంతటి సమాచారం గ్రామస్తులు కానివ్వండి, ఇసుక లారీల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎవరైతే డిపార్ట్మెంట్ కి పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చినా ఏదో తూతూ మంత్రంగా వచ్చి అక్కడ ఏదో చోద్యం చూస్తున్నట్టు నమ్మకం నిందితులకు వ్యవహరిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి వారిపై పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకుపోవడంతో సామాన్యంగా ఉన్న వారికి ఇసుకకు దొరకట్లేదు. ప్రభుత్వం నుంచి ఉచిత ఇసుక అనే పదం అయితే ఎక్కడ కనపడిన పరిస్థితి. ఇప్పటికే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కూడా ప్రజలందరికీ కూడా పూర్తిగా అయితే మాత్రం మేము భరోసా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండదండతో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా అయితే ఇప్పటికే కోట్ల రూపాయలు అయితే మాత్రం ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే సీతానగరం మండలంలో మునికోడలి, ఏదే విధంగా ముగ్ధల, అదే గ్రామాల్లో ప్రతి దిక్కున కూడా ఒకే విధంగా అయితే మాత్రం భూ కబ్జాలు అయితే మాత్రం దోచుకుపోతున్న పరిస్థితి. భూగర్భ జలాల్లో ఎటువంటి ప్రొక్లైన్లు కానీ జేసీపీలు కొన్ని వాడకూడదని నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల ముందే బడా జేసీపీలు బడా ప్రొక్లైన్లతో అయితే మాత్రం పెద్ద లారీలతో ఏదైతే 24 టైర్స్ లారీలతో కూడా భారీ వాహనాలతో లోడ్లు అయితే మాత్రం పట్టుకెళ్తున్న పరిస్థితి. ఆ ఇసుక ప్రయాణికులు కళలో పడి ఎన్నో మంది మరణం చెందిన పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా రాజానగరం వరకు హైవేలో రై అంటూ తెల్లవారులు కూడా 24 గంటలు కూడా ఈ ఇసుక మాఫియా ఏదైతే దోచుకుపోతుందో పూర్తిగా ఇప్పుడు ఇసుక రేటు చూసుకున్నట్లయితే ప్రభుత్వ రేటు కన్నా ట్రిపుల్ రేట్లు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఈ అక్రమార్కు స్టాక్ పెడుతున్నారు. ఖాళీ స్థలాల్లో అయితే మాత్రం ఇసుక స్టాక్ చేస్తున్నారు. ఏదైతే ఇసుక లేదు, నో బోర్డు అంటూ కూడా ఇసుక లేదని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టాం. ఇక్కడ ఏదైతే ఖాళీ స్థలంలో స్టాక్ వేసిన యూనిట్ లారీ ఇంచుమించుగా 4,000, 5,000 ఉన్న లారీని ఇప్పుడు 20,000 చేస్తున్నారు. ఎందుకంటే ఇసుక దొరకట్లేదు అంటున్నారు, అక్కడ కాంట్రాక్టులు కొమ్మవుతున్నారు. ఇటు మధ్యవర్తులు లారీ ఎవరైతే సంబంధించిన యజమానులు కూడా పూర్తిగా దీనికి కొమ్మక్క ఈ యొక్క స్టాక్ అయితే తక్కువ రేట్లు కొనుక్కొని ఖాళీ ప్రదేశాలు ఉన్న ఏదైతే గ్రామాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో స్టాక్ అయితే పెట్టడం వల్ల ఇసుకనైతే మాత్రం తక్కువగా ఏదైతే అక్కడ ఉందో ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ సామాన్యుడిని దోచుకునే పరిస్థితి అయితే మాత్రం ఎవరైతే అధికారులు నాయకులు అన్నదాంట్లో చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఎంత చెప్పినా సరే బీఆర్కే న్యూస్ ద్వారా ఇప్పటికే మనం రాజానగరం నియోజకవర్గంలో ఏదైతే పూర్తిగా మునగకూడలేదో కూడా మనం గతంలో చూపించడం జరిగింది. అలా విధంగా ప్రతి దిక్కున కూడా ఇక ర్యాంపుల్లో అయితే మాత్రం అక్రమార్కులు అయితే మాత్రం ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ కూడా ఇసుక ర్యాంపుల్లో అయితే మాత్రం భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన పని లేదా, ప్రభుత్వ నిబంధనలు ఏదైతే పట్టించుకోవాల్సిన పని లేదా, మరి నాయకులే వారికి అండదండగా ఉన్నప్పుడు ఇటువంటి అక్రమార్కులకి ఆడిందాట పాడింది పడగా చేస్తుంది. సామాన్యుడు ఇప్పుడు ఇసుక తీసుకోవాలంటే ఈ రోజు పర్మిషన్లు అంటూ తన ఇల్లు కట్టుకోవడానికి ఇసుక స్టాక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, రెవెన్యూ పర్మిషన్ కావాలి, పంచాయతీ పర్మిషన్ కావాలి, మున్సిపల్ కమిషన్ పర్మిషన్ కావాలి. ఇన్ని పర్మిషన్లు పెడుతున్నారే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి. ఈ రోజు ఎందుకు ఈ అక్రమార్కులు పట్టుకోవట్లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్.